ఈ చేరే ప్రయత్నంలో మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు, మేము వెళ్ళిపోవాలంటారు. దయచేసి దండం పెడుతున్నాం, మీరెవరు మాకు రావాల్సిన అవసరం లేదు, మీరు చేరాల్సిన అవసరం మాకు లేదు. మాకు ఇప్పటికే ఇప్పటికే హౌస్ఫుల్ కదా మీ కూటమి. హౌస్ఫుల్ కాదు, మిమ్మల్ని చేర్చుకు మేము ఏం చేయాలి? ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని మా మధ్యలో రచ్చబెట్టి మాకు గొడవ పెట్టి మళ్ళీ ఎలక్షన్ ముందు మీ సొంత పార్టీకి మీరు వెళ్ళిపోతారు. వాస్తవం ఇది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తెచ్చుకొని ఎలక్షన్ మేము ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన అవసరం మాకు లేదు. మాకు ప్రజల బలం ఉంది, ప్రజాబలంతో గెలిచాం, 21 గెలిచాం. 164 అసలు పెద్ద ఫిగర్ ఇది. ఇంకా రాబోయే స్థానిక ఎన్నికలు కానివ్వండి, ఇవన్నీ కూడా మాకు వన్ సైడ్. ఇంకా 10 ఏళ్ళు మమ్మల్ని నో మోర్ 10 ఏళ్ళు అంత కాన్ఫిడెన్స్ మంచిది కాదేమో కిరణ్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను 30 ఏళ్ళు ఉంటానన్నారు. సో ఇబ్బంది పడ్డారు, తర్వాత బొక్కబోర్ల పడ్డారు. సార్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇక్కడ పరిపాలన వేళ్ళండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందరూ చూసాం. మేము 10 ఏళ్ళు ఉండి తీరాలి. ఎందుకంటే 10 ఏళ్ళు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మేము 10 ఏళ్ళు మా స్వార్థం కోసం చెప్పట్లా. కిరణ్ రాయ్ ఎదగాలనో, లేకపోతే వర్మ గారు డెవలప్ అవ్వాలనో, బ్రహ్మనాయుడు గారు ఛానళ్ళకి ఎండి అవ్వాలని చెప్పట్లా. నేను చెప్పేది ఒకటే, 10 ఏళ్ళు రాష్ట్రం బాగుపడాలి, అమరావతి రాజధానిగా ఉండిపోవాలి, పూర్తిగా ఉద్యోగాలు రావాలి, కంపెనీలు రావాలంటే 10 ఏళ్ళు ఉండాలని ప్రజలు చెప్తున్నారు. ప్రజలే చెబుతున్నారు. ఈ కూటమి 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. మళ్ళా కాబట్టి 10 ఏళ్ళు మేము ఖచ్చితంగా ఉంటాం, మొహమాటమే లేదు. ఎందుకంటే ప్రతిపక్షమే లేకుండా చేసేస్తాం. మేము ఇప్పుడు చెప్పాం కదా, మేము గేటు తాకనివన్నారు, లాస్ట్కి గేట్లోకి రాకుండా పోయే పరిస్థితి ఎవరికి వచ్చింది? ఈరోజు అందరూ చూస్తున్నాం. గేట్లు దూకి పారిపోకుండా చూసుకోండి. ఇక మీరు అసెంబ్లీ గేట్లు దూకి పారిపోకుండా చూసుకోండి, వైసీపీ నేతలు చెప్తున్నా. ఎందుకంటే మీరు చేసిన కామెంట్లు, మీరు మాట్లాడిన మాటలు అన్ని కాదు. పవన్ కళ్యాణ్ గారిని అనేక విమర్శలు చేశారు, వాళ్ళ కుటుంబాన్ని విమర్శ చేశారు. జనసేన పార్టీ నాయకులు దాడులు పెట్టారు, కేసులు పెట్టారు, నానా ఇబ్బందులు పెట్టారు. ఉదాహరణ నేనే ఉన్నా. ఏం బ్రహ్మనాయుడు గారు, ఎన్ని కేసులు? నా సగ జీవితం జైలుకే కోర్టుకే సరిపోతుంది. ఇప్పుడు కూడా తిరలాగా చచ్చిపోతారు కేసులు కొట్టుకోలేక. 28 అధికారం వచ్చింది కదా, కేసులన్నీ మాఫీ చేయించుకోండి సార్. అదే సార్, సగం టైం 2-3 ఆడే సరిపోతుంది టైం, ఇంకా కేసులు మాఫీకే. అన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు అలాంటి, ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం రాజకీయం చేయాలని నేర్చుకున్నాం. మేము బ్రహ్మాండ రాజకీయం చేస్తాం, ఏ మంత్రిని వదలం. ఎందుకంటే ప్రతి మంత్రి అవినీతి పరుడే. ప్రతి మంత్రి కూడా వాళ్ళ శాఖల్లో 1000 కోట్లు అవినీతి చేశాడు. ప్రతి మంత్రి దగ్గర ఇంకొక 4 ఎలక్షన్లకి 1000 కోట్లు ఖర్చు పెట్టే డబ్బులు ఉన్నాయి మంత్రుల దగ్గర. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు మంత్రులందరూ. ఓడిపోతే దరిద్రం పోయిందిలే, వెళ్ళిపోదాం కొద్ది రోజులు అడిగి ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుని మళ్ళీ వద్దామని ఆలోచనతో ఉన్నారు. కానీ ఎవరికి ఓడిపోయిన బాధ కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఓడిపోయారంటే, వాళ్ళు డబ్బులు పోయిన 100 కోట్లు వాళ్ళ డబ్బులు కాదు. జనసేన టీడీపీ లాగా కష్టపడిన డబ్బులు పెట్టుకో పోటీ చేయాలి. వాళ్ళేవి దోచేసిన డబ్బులు పెట్టి 100 కోట్లు పెట్టి ఓడిపోయారు. కాబట్టి వాళ్ళకి బాధే లేదు. ఖచ్చితంగా ప్రతి మంత్రి శాఖ, ప్రతి మంత్రిని న్యాయస్థానం నిలబెడతాం, తర్వాత జైలుకి పంపిస్తాం. ఫస్ట్ న్యాయస్థానం, తర్వాత జైలు. వీళ్ళలాగే జైలు పంపించి న్యాయస్థానం పంపి మేము, మాది న్యాయస్థానం తర్వాత జైలు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు గతంలో గనుల శాఖ కానీ, లేకపోతే ఇసుక సంబంధించి పాలసీలు కానీ, మద్యం సంబంధించిన పాలసీలు కానీ, మరి వాటి మీద పూర్తిగా ఎంక్వైరీ వేసి మరి తిరిగి అందులో అవకతవకలు జరిగిందని నిర్ధారణ అయితే ఆ డబ్బులు తిరిగి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చా కిరణ్ గారు? డబ్బులు ఆస్తులు ఉంటాయి సార్, అటాచ్మెంట్ చేస్తాం. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు